హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళటి మన వీడియోలో దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 8వ రోజు నైవేద్యంగా పెట్టే 8వ ప్రసాదం చక్కెర పొంగల్నైతే ప్రిపేర్ చేద్దామండి. మరి ఈజీ ప్రాసెస్లో ఈ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పును తీసుకున్నానండి. ఈ పెసరపప్పును లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఈ పెసరపప్పును వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పెసరపప్పును పక్కన పెట్టుకుందామండి. తరువాత ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బియ్యంను తీసుకోవాలి. ఈ బియ్యంను పెసరపప్పును శుభ్రంగా 2-3 సార్లు కడిగి మనం ముందుగా పెట్టుకున్న అదే పాత్రలో ఈ కడిగిన బియ్యం పప్పును వేయాలి. దీనిలో ఏ గ్లాస్తో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల వరకు నీరు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ను పప్పుని ఉడికించుకోవాలి. ఈ రైస్ని కుక్కర్లో ఉడికించాలనుకుంటే 4 గ్లాసుల వరకు నీరు వేస్తే సరిపోతుందండి. తరువాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ను పప్పును ఉడికించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ రైస్ని అయితే ఉడికించుకోవాలండి. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ పప్పు రైస్ అయితే కుక్ అయ్యి దగ్గర పడుతుందండి. ఇలా వాటర్ అంతా ఏమీ లేకుండా పూర్తిగా దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. చూడండి, రైస్ అయితే పూర్తిగా దగ్గర పడిందండి. ఇలా ఉడికించిన ఈ రైస్ను పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ పైన మరో పాత్ర పెట్టి దీనిలో ఏ గ్లాస్తో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బెల్లంను వేయాలి. తరువాత అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీరు వేయాలండి. అలాగే దీనిలో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు పంచదారను వేసి ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఇక్కడైతే బెల్లం కరిగి ఈ కరిగిన బెల్లంను కొద్దిసేపు స్టవ్ పైన పెట్టి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఈ బెల్లంను ఉడికించుకోవాలి. ఇలా ఈ కరిగిన బెల్లాన్ని మనం ముందుగా ఉడికించుకున్న ఈ పప్పు రైస్లోకి ఈ బెల్లంను వడకట్టి వేయాలండి. తరువాత ఈ రైస్ అంతటికి ఈ బెల్లం పట్టేటట్టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. తరువాత దీనిలో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు నెయ్యిని వేయాలండి. ఈ నెయ్యి వేసిన తర్వాత నెమ్మదిగా ఈ చక్కెర పొంగల్ని కలపాలి. నెయ్యి అంతా కరిగి ఈ చక్కెర పొంగలకు పట్టేంత వరకు కలపాలండి. ఎంతవరకు అంటే ఈ పాత్రకు ఈ పొంగలి అడుగంటేస్తుంది అనే స్టేజ్ వరకు ఈ పొంగల్ని కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ పొంగలి అడుగంటుతుందో ఆ స్టేజ్లో ఈ పొంగల్ని దించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఈ పొంగల్లో డ్రై ఫ్రూట్స్ వేయటానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు నెయ్యిని వేయాలండి. తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండు కొబ్బరిని, అలాగే జీడిపప్పు, అలాగే ఎండు ద్రాక్షను వేసి ఈ డ్రై ఫ్రూట్స్ను మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ చక్కెర పొంగలికి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా వస్తుందండి. ఇలా వేయించుకున్న తరువాత ఈ డ్రై ఫ్రూట్స్ను మనం ముందుగా రెడీ చేసుకున్న చక్కెర పొంగల్లో వేయాలి. ఈ చక్కెర పొంగల్లో 1 స్పూను వరకు ఇలాచి పౌడర్ను వేసి తరువాత ఈ డ్రై ఫ్రూట్స్ను వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఈజీగా టేస్టీగా ఉండే ఈ చక్కెర పొంగలి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈ బియ్యం మరీ పూర్తిగా మెత్తగా కాకుండా చిన్న పలుకుగా ఉండేటట్టు కుక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది. మరి శరన్నవరాత్రుల్లో 8వ రోజు 8వ నైవేద్యం నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 9వ రోజు 9వ నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.